నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు, యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు దరిద్రులు, కానీ నువ్వు కాదు కాదు కాదు. కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు. విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి, దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు. అలా చూసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుష్య బంధాలన్నీ టెంపరరీ, తాత్కాలికం. అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు. వాటి మీద నువ్వు ఎక్కువ వాంఛలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది. పెంచుకోవద్దు. నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, ఎక్కువ లీనం అవ్వాల్సింది, ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది యేసయ్యకి ఒక్కడికే. నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, కనెక్ట్ అవ్వాల్సింది, ఆనుకోవాల్సింది యేసయ్యకే. అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఎవరు ఉన్నా ఊడినా, ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్గా. ఆయన చాలండి, ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. చిన్న మాట ప్రార్థన చేసేస్తాను. రండి మోకాళ్ళ మీదికి. నిన్ను కోల్పోయిన వారు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు దరిద్రుడివి కావు, దరిద్రపు దానివి కావు. నీలాంటి భక్తి కలిగిన వ్యక్తిని, నీతిమంతురాల్ని, నీతిమంతుణ్ణి, దేవుని ప్రేమించే నీలాంటి వ్యక్తిని, దేవుడు ఘనపరిచిన నీలాంటి వ్యక్తిని, దేవుడు ఆశీర్వదించిన నీలాంటి వ్యక్తిని, నీలాంటి వాడిని, నీలాంటి దాన్ని కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నువ్వు దరిద్రుడివి కావు. నిన్ను తృణీకరించిన వారి ముందు తల ఎత్తుకొని బతుకు. నిన్ను చూసి వాళ్ళు తల దించుకొని సిగ్గుతో చావాలి. తల ఎత్తుకొని బతుకు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు, నువ్వు కృంగిపోనక్కరలేదు, చావాలనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బతకాలి. నీ కోసం చనిపోయిన వాడు ఉన్నాడు, సజీవుడు. నీ కోసం చనిపోయి మరలా బ్రతికిన వాడు, నిన్ను ప్రేమించిన వాడున్నాడు. మరణాపేక్షను కలిగి ఉండొద్దు. సాతాను నిన్ను చేసే మోసానికి చిక్కొద్దు. నీ దృక్పథాన్ని మార్చుకో. తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ ఎవరితో దేవుడు మాట్లాడాడు, ఎవరిని దర్శించాడు, ఎవరు ఏ విషయాల్లో ఆదరించబడ్డారో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నా. నువ్వు కూడా చెప్పుకో, దేవా నీకు స్తోత్రం, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను ప్రోత్సాహపరిచినందుకు నీకు స్తోత్రం. తృణీకరించే వారి మాటలు పట్టించుకోవద్దు. నాకెక్కడా, నాకలోకం ఎక్కడా? నాకలోకం అంటే పరలోకం. నక్కెక్కడ, పరలోకం ఎక్కడ? నా తండ్రి నిన్నుంచిన స్థానం ఏంటి? నక్కల కుక్కల మాటలు నీకెందుకు? ఎన్ని తిప్పలు పడ్డా నీ గోటి ఖరీదు చెయ్యు. ఎన్ని తిప్పలు పడ్డా నీ కోట్లో ఉన్న ధూళి ఖరీదు చెయ్యు. నా తండ్రి నిన్ను అందరినీ కృపలో దాచిపెట్టాడు, అందరినీ కృపలో దాచిపెట్టాడు, అందరినీ కృపలో దాచిపెట్టాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు. పనికి మాలిన మాటలు లక్ష్య పెట్టొద్దు, పనికి మాలిన పందుల మాటలు లక్ష్య పెట్టొద్దు. దేని జాతి లక్షణాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది, దేని జాతి లక్షణాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని జాతికి సంబంధించిన వాడివి. నువ్వు గంభీరంగా ముందుకు సాగిపో. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మురిగే కుక్కలు, అరిసే పందులు, 4 ఆత్మలు రక్షించిన చరిత్ర వాటికి ఉండదు, 4 జీవితాలను వెలిగించిన చరిత్ర వాటికి ఉండదు. నిన్ను వాడుకొని ఎన్నో ఆత్మలు నా తండ్రి రక్షించాడు, నిన్ను వాడుకొని ఎన్నో జీవితాలను వెలిగించాడు. ఇప్పటికే ఎంతో పరిచర్య చేశావు నా తల్లి, ఎంతో పరిచర్య చేశావు నా తమ్ముడా, నా చెల్లి, నా సోదరుడా, సోదరి, దైవజనుడా. నువ్వెక్కడా? నిన్ను తేలిగ్గా మాట్లాడే కుక్కలు ఎక్కడా? నువ్వెక్కడా? నిన్ను తృణీకరించే పందులు ఎక్కడా? లక్ష్య పెట్టొద్దు నాన్న, లక్ష్య పెట్టొద్దు నాన్న. దైవజనురాలా లక్ష్య పెట్టొద్దు. మనుషుల మాటల్ని తీసుకోవద్దు, దేవుని మాట తీసుకో, దేవుని మాట తీసుకో. దేవుడు కృంగదీయడు, దేవుడు నిరాశపరచడు, దేవుడు నిరుత్సాహపరచడు, దేవుడు సంతోషిస్తాడు. దేవా నీకు స్తోత్రం. నీ మాటనే నేను తీసుకోవాలి, నీ మాటనే నేను హత్తుకోవాలి. నాకు నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు చాలు అని దేవుని పాదాలు పట్టుకో. నిరాశ ఊబిలో నుంచి బయటికి రా, నిస్పృహలోంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా.
కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవాలి? అనేక మంది కృంగిన వారిని లేవనెత్తడానికి నా దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. నీ మాటలు అనేక మందికి ప్రాణం పోస్తాయి. నీ మాటలు అనేక మందికి జీవితాన్ని ఇస్తాయి. ఎంతో మంది చెడిన జీవితాలని కట్టే మాటలు నా తండ్రి నీ నోట ఉంచాడు. ఎంతో మందిని లేవనెత్తాల్సిన దానివి నువ్వు. ఎంతో మందిని లేవనెత్తాల్సినోడివి నువ్వు. ఎన్నో బ్రతుకుల్ని బాగు చేయాల్సినోడివి నువ్వు. నువ్వే కృంగిపోతే ఎట్లా? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని దానివి అవుతావు, చేతగాని వాడివి అవుతావు. అలాంటి అవకాశం ఇయ్యొద్దు. ఎదిరించు, పోరాడు. జయము నీదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో ముక్కుసూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నాతో అనేక విషయాలు హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. చేద్దామా ప్రార్థన? చేద్దామా? మనుష్య ప్రేమల కొరకు వెంపర్లాడొద్దు. చేద్దామా? నీ ప్రేమ కొరకు నేను వెంపర్లాడాలి. నీ ప్రేమను పొందుకోవాలి ప్రభువా. ఆల్రెడీ పొందుకున్నాను కూడా నేను. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు అందరూ లోకమే నన్ను వదిలేసిన నాకు నువ్వు చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు. నీకు స్తోత్రము, నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇటు రీతిగా నా ప్రభువా మాతో ముచ్చటించినందుకు వందనాలు. ఈ మాటలు ఏ బిడ్డలకు అవసరమై ఉన్నాయో నీకు తెలుసు. నీ దాసుడైన నా నోటను వట్టిగా ఏ మాట పలకవు, పలికించవు. పలికిన దానిలో ఖచ్చితంగా ఆంతర్యం ఉంది. అనేక మందికి ఈ మాట అవసరమై ఉందని నేను నమ్ముతున్నాను. నీ బిడ్డలు ఈ మాటల్ని బట్టి బుద్ధి తెచ్చుకొని, సరిదిద్దుకొని, జీవితాలు మార్చుకొని, రూపాంతరం చెంది తిరిగి నీ వైపు మళ్ళుకునేటట్టుగా నీ బిడ్డలని ప్రోత్సహించు. శాపగ్రస్తమైన అనుభవాల నుంచి, ఆశీర్వదించబడిన అనుభవాల్లోనికి నీ యొద్దకు పరిగెత్తున్నట్లు కృపనివ్వు. ఈ బిడ్డల్ని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసిబిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, వారిని కన్నా తల్లిదండ్రులు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ధైర్యపరచు. నిరాశ నిస్పృహల్లో కృంగిపోయి ప్రతికూల పరిస్థితుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, వేదనల్లో, దుఃఖంలో, కన్నీళ్లలో నలుగుతున్న స్థితిలో ఉన్నవారిని ఆదరించు, ధైర్యపరచు, లేవనెత్తు, స్వస్థపరచు, బాగు చేయి, బ్రతికించు, వెలిగించు. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నీ దయతో మహాకూటముల్ని మహా గంభీరంగా జరిగించి వేల కొలదిగా ఆత్మల్ని రక్షణలోకి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను, వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను, స్తుతియాగం చెల్లిస్తా ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. నిజంగా నా తండ్రి ఎంతో మందిని భక్తికి, ఆత్మీయతకు రేపావు, సేవకు రేపావు, రక్షణకు రేపావు, ఎంతో మందిని పురికొల్పావు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. లక్షలాదిగా ఆత్మల్ని నీ పాదాల చెంతకు ఆకర్షించావు. అన్య జనుల్లో నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. సత్యవంతుడా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. అందులో పరిచర్య చేసిన వారు, అన్ని విధాలా తోడ్పడిన వారు, ప్రార్థన ద్వారా ఆర్థికంగా అన్ని విధాలుగా తోడ్పడిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించు నా ప్రభువా. మరి ఎక్కడెక్కడో దూరాల్లో ఉండి కూడా సహాయం పంపిన బిడ్డలను ఆశీర్వదించి వారికి సమృద్ధిగా మేలు కలుగునట్లు ద్వారములు తెరువు. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మా ఎదుట నీవు తెరచిన ద్వారములు ఎవ్వడు మూయనేరడు ప్రభు. మా ఎదుట నువ్వు తెరచిన తలుపులు ఎవ్వడు మూయనేరడు. ఇంకా గొప్ప కార్యాలకు సహాయము చేస్తావు నమ్ముతున్నాం. ఇంకా గొప్ప కార్యాలు మా ద్వారా జరిగిస్తావు. ప్రయాసపడిన పరిచారకులను దీవించి సమృద్ధిగా ఆశీర్వదించు నా ప్రభువా. ఈ పరిచర్యలో అన్ని విధాలా తోడ్పడిన బిడ్డలందరికీ ఆ ఫలము దక్కేటట్టు చెయ్యి. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఇక్కడున్న బిడ్డల్ని దీవించు. లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల్ని దీవించు. జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని దీవించు. మా అందరికీ నీ కృపాక్షేమాన్ని కలిగించి ముందుకు నడిపించమని నీవిచ్చిన అద్భుతమైన గీతాల కొరకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.